గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకుని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్ గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్ గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకునే ఇల్లులు అవి అనాథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టదన్నమాట. గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత గనక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే గనక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకుని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే గనక ఓకే. హైడ్రా విషయంలో సర్కారు యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఏదైతే అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాము, బఫర్లు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటి ఏరియాలలో కట్టినవి ఏవైనా సరే నిర్మాణాలన్నీ కూల్చేస్తామని చెప్పేసి తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతుందో అది ఇప్పుడు కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. ఆ రోజు ఒక ఆనకొండలాగా చూపించినటువంటి హైడ్రా అనేది ఇప్పుడు ఒక వానపాములాగా మార్చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మనం ఇప్పటిదాకా చూసినాం రంగనాథ్ మాట్లాడిన మాటలు. ఆ రంగనాథ్ హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ చెప్పిన మాటల ప్రకారం ఇకపై హైడ్రా ఏవైతే పాత నిర్మాణాలు ఉంటాయో వాటి జోలికి వెళ్ళదు. కేవలం జూలై తర్వాత, జూలైలో హైడ్రా ఏర్పాటైంది కాబట్టి ఆ జూలై తర్వాత ఏవైతే కొత్తగా ఎఫ్టీఎల్లో, బఫర్లో, అట్లాగే పార్కులకు సంబంధించినటువంటి స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిపైన మాత్రమే చర్యలు తీసుకుంటాం, వాటిని మాత్రమే కూలగొడతామని చెప్పేసి రంగనాథ్ ఇవాళ చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వీళ్ళు చెప్తూ వచ్చింది ఏంటి అంటే అక్రమ నిర్మాణాలు అన్నీ కూల్చేస్తాము హైదరాబాద్లో, ఎక్కడున్నా సరే ఏవి ఉన్నా సరే, గతంలో ఇచ్చిన పర్మిషన్లైనా ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్లైనా, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి పర్మిషన్లైనా సరే అన్నీ కూల్చేస్తామని చెప్పేసి చెప్పినట్టుగానే మనం హైదరాబాద్ అవుట్స్కట్స్ ఏరియాలో చాలా ఇండ్లు కూలగొట్టారు, పెద్ద పెద్ద భవనాలు కూలగొట్టారు, 2-3 అంతస్తుల భవనాలు, 4-5 అంతస్తులు ఉన్న భవనాలు కూడా కూలగొట్టారు. దానికి సంబంధించిన శిథిలాల విజువల్ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే ఒక యుద్ధం జరిగి ముగిసిన తర్వాత ప్రాంతం ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితులు హైదరాబాద్ అవుట్స్కట్స్లో కలిగినాయి. అంటే కంప్లీట్గా ఒక భూకంపం వచ్చి కూలిపోతే ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితిని సిటీ అవుట్స్కట్స్లో చేసారు. చాలా ఇల్లు కూలగొట్టారు, కొత్త ఇల్లు, కేవలం గృహప్రవేశం జరిగి 2-3 రోజులైన ఇళ్లను కూడా కూలగొట్టారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈఎంఐలు ఉన్నాయి మాకు, వాటిని ఎట్లా కొనసాగించాలని మేమని చెప్పేసి వాళ్ళ ఆందోళన ఎంత ఉన్నారు. ఇవన్నీ కూడా జూలైకి ముందు పర్మిషన్లు వచ్చినవే, జూలైకి ముందు అధికారులు అనుమతులు ఇచ్చినవే, జూలైకి ముందు నిర్మాణాలు పూర్తయినవే. వాటిని కూలగొట్టేసిర్రు, వాటిని ఒక శిథిలాల దిబ్బలాగా మార్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హైడ్రా. వాటి గురించి మాట్లాడినప్పుడు రంగనాథ్ కూడా సమర్థించుకున్నారు. మేమేవి మాకు అధికారులు చెప్పారు కాబట్టి కూలగొట్టినాము, అవి అక్రమ నిర్మాణాలు కాబట్టి కూలగొట్టినాము. ఆఖరికి హైకోర్టులో కూడా చివాట్లు తిన్నారు ఆయన. హైకోర్టుకు కూడా ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసి అక్కడ కూడా చివాట్లు తిన్నారు. మాకు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు చెప్పారు, మేము పోయి కూలగొట్టినామని చెప్పేసి హైకోర్టుకు చెప్తే హైకోర్టు చాలా తీవ్రంగా ఆ రోజు మందలించింది. రేపటి రోజు వచ్చి హైకోర్టు బిల్డింగ్ని అట్లాగే చార్మినార్ని కూడా కూలగొట్టమంటారు, కూలగొడతావా అని చెప్పి కూడా రంగనాథ్ని అడిగిన పరిస్థితి. సో ఆ తర్వాత కొంచెం వాళ్ళు అప్పటి నుంచి కూడా డైవర్ట్ అవుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇటు ప్రభుత్వం పైన ఇటు హైడ్రా పైన చాలా వ్యతిరేకత వస్తూ ఉన్నది ప్రజల్లో. కేవలం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ను దెబ్బతీయడానికి, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు, ఈ కూలగొట్టడాలు అనేవి జరుగుతూ ఉన్నాయనే ఆరోపణలు తీవ్రంగా వస్తూ ఉన్నాయి. సో అనుకున్నట్టుగానే ఈ ఆరోపణలు వస్తున్నట్టుగానే కొద్ది రోజుల పాటు ఈ కూల్చివేతలు కొనసాగినాయి. దానికి ఏదైతే వీళ్ళు గవర్నర్కు పంపించారో ఆ గవర్నర్ నుంచి అనుమతి రాకముందే వీళ్ళు ఆర్డినెన్స్కి అనుమతి రాకముందే వీళ్ళు కూల్చివేతలు స్టార్ట్ చేసిర్రు, అన్ని కూలగొట్టేసిర్రు, అయిపోయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా హైడ్రా కూల్చివేతలు అనేవి క్రమంగా తగ్గిపోయినాయి.
ఇప్పుడు కంప్లీట్గా నిలిచిపోయినాయి. అయితే దీనికంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా బఫర్లోనే ఉంది, ఎఫ్టీఎల్లోనే ఉందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఉన్నది. సో ఆ కాలనీ అంతా కూడా అందులోనే ఉందని చెప్పి అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. మరి ఆయన ఇల్లు కూలగొడతారా అని పెద్ద చర్చ జరిగింది. కానీ ఆయన వితిన్ 2 డేస్లో ఆయనకి వెళ్ళి అధికారులు నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసుని పట్టుకొని వెళ్ళి ఆయన హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. సో మిగతా వాళ్ళ ఇళ్ళకి మాత్రం ఎవరికి కూడా నోటీసులు ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి మీ ఇల్లు కూలగొడదామని చెప్పి కూలగొట్టలేదు. వాళ్ళు ఇళ్లలో లేనప్పుడు, వాళ్ళు తీర్థయాత్రలకు పోయినప్పుడు, లేకుంటే వాళ్ళు వేరే ఊరికి వెళ్ళినప్పుడు దొంగరాత్రి వెళ్ళి వాళ్ళు లేనప్పుడు వెళ్ళి కూలగొట్టేసి వచ్చిన పరిస్థితి అక్కడ కనిపించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం నోటీసులు ఇచ్చారు, ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. సో అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈ చర్చ వచ్చిన తర్వాత సిటీ అవుట్స్కట్స్లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన చాలామంది కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం తెలంగాణలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు చాలామందికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఉన్నాయి అక్కడ. ఔటర్ రింగ్ రోడ్ పరిధి వెంబడి హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్లో కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి అందులో అని చెప్పేసి చాలా వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనదైతే మధ్యలోనే ఉన్నది, చెరువు మధ్యలోనే ఉన్నది పెద్ద ఫామ్ హౌస్. సో ఇట్లా చాలా విజువల్స్ బయటకు వచ్చినాయి, వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. సో మరి వాటన్నిటిని కూడా కూలగొడతారా? పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టిర్రు, ఈఎంఐలు పెట్టి లోన్లు పెట్టి డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఇళ్ళను కూలగొట్టిర్రు. మరి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుల ఇల్లు కూలగొడతారా లేదా అన్న ఒక చర్చ కూడా జరిగింది అప్పుడు. కానీ ఇవన్నీ కూడా కేవలం పేదవాళ్ళకు ఒకలాగా, పెద్దవాళ్ళకు ఒకలాగా చట్టం అన్నట్టుగానే వ్యవస్థ అంతా నడిచింది. కేవలం కొందరు పేదవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, 4-5 కలిసి కొనుక్కున్న ఇల్లు, 4-5 కలిసి తలా ఇంత డబ్బులు జమ చేసుకొని కట్టుకున్న ఇల్లు అన్నిటిని కూడా వాళ్ళు కూలగొట్టారు. కూలగొట్టి ఏదైతే పెద్దవాళ్ళు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళందరి ఇండ్లను మాత్రం వాటిని ముట్టుకోకుండా అట్లాగే వదిలేసారు. అక్కడికి హైడ్రా వెళ్ళలేదు. మొదమో ప్రారంభంలో ఇదే హైడ్రా కమిషనర్ చెప్తాడు అన్ని కూలగొడతామంటారు, తర్వాత హైడ్రా పరిధి కుదిస్తారు, రింగ్ రోడ్ లోపలే అంటారు. ఆ తర్వాత రింగ్ రోడ్ లోపల కూడా ఇప్పుడు ఆల్రెడీ కట్టిన ఇళ్లను ముట్టుకోమేమని చెప్పి ఫస్ట్ ఒకసారి స్టేట్మెంట్ ఇస్తారు. ఆ కూల్చివేతలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ కొత్తగా కేవలం జూలైకి ముందు నిర్మాణాలు అయినాయి, జూలైకి ముందు పర్మిషన్లు వచ్చిన వాటిని మాత్రమే మేము కూలగొడతాం, ఇప్పుడున్న వాటిని, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న వాటిని మాత్రం కూలగొట్టమని చెప్పి ఇప్పుడు స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథయ్య వాళ్ళు చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ కోసమే ఆపుకున్నారు, దానికోసం ఏదైతే వీళ్ళు మంత్రులు కావచ్చు మిగతా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్లకుండానే ఇదంతా చేసిర్రని ఈ చర్చ జరుగుతూ ఉన్నది. కానీ స్వయంగా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా హైడ్రా బాధితుడిగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసారన్న చర్చ కూడా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే అటు మంత్రుల కాళ్ళ కిందికి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు హైడ్రా కమిషనర్ కాళ్ళ కిందికి కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే స్వయంగా ఆయన ఉన్నటువంటి మధురా నగర్ అదంతా ఆ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెరువు. ఏదైతే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఉన్నదో బోరబండ వెళ్ళే దారిలో ఆ కృష్ణకాంత్ పార్క్ ఏరియా అంతా కూడా ఒకప్పుడు చెరువు. ఆ చెరువు ఏరియాలోనే ఇప్పుడు రంగనాథ్ సొంత ఇల్లు ఏదైతుందో ఉంది అందులో. సో ఆయన కూడా మరి అక్రమంగా కట్టుకున్నట్టే కదా, అది కూడా ఎఫ్టీఎల్ బఫర్లో కాదు, కంప్లీట్గా చెరువు లోపలే ఉంది అని చెప్పేసి బక్కా జడ్సన్ పూర్తి ఆధారాలతో సహా చూపించారు. ఆయన పాత మ్యాప్లను కూడా బయట పెట్టారు, దశాబ్దాల క్రితం ఉన్నటువంటి మ్యాప్లను కూడా తీసుకొచ్చి ఆయన బయట పెట్టారు. కంప్లీట్గా ఇల్లు చెరువులోనే ఉంది అని చెప్పారు. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఓన్లీ మంత్రులు, ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఇబ్బంది వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నకి ఇబ్బంది వస్తే ఆయన పోయి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికే ఎసరు వచ్చింది. ఆయన ఇల్లే ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆయన నేను అక్రమ నిర్మాణాలన్నీ కూలగొడతాను, ఎఫ్టీఎల్లో ఉన్నాయి, చెరువుల్లో ఉన్నాయి, బఫర్లో ఉన్నాయి, కూలగొడతాను నేను అని చెప్పేసి ఆయన ఏదైతే స్టార్టింగ్లో స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు ఆయన స్వయంగా ఆయన ఇంటిని ఆయన కూల్చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది కూడా కంప్లీట్గా చెరువులో ఉంది, ఎఫ్టీఎల్ బఫర్ కూడా కాదు, కంప్లీట్ చెరువు మధ్యలో ఉన్నది అది. సో దాన్ని కూడా కూలగొట్టాల్సిన పరిస్థితి. ఏదైతే చట్టం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది, పేదవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చట్టం ఒకటే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి పేదవాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ ఒకటే అయినప్పుడు ఎందుకు మొన్నటి వరకు కూల్చివేతలు జరిగినాయి? ఇష్టారాజ్యంగా అడ్డు అదుపు లేకుండా, కనీస సమాచారం లేకుండా హాస్పిటల్ బిల్డింగ్ను కూడా కూలగొట్టారు, పేషెంట్లను ఖాళీ చేసి. చాలామంది గృహప్రవేశమైన 2-3 రోజులకే ఇండ్లు కూలగొట్టారు కొందరి. వాళ్ళ ఏడుస్తూ ఉంటే చాలా బాధాకరమైన పరిస్థితి అక్కడ. సో ఇట్లాంటి అన్నీ జరిగినప్పుడు మరి రేవంత్ రెడ్డి అన్న ఇల్లును కూడా కూలగొట్టాలి,
ఔటర్ రింగ్ రోడ్ వెంట ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఇల్లు కూలగొట్టాలి, ఇప్పుడు రంగనాథ్ ఇల్లు కూడా కూలగొట్టాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న స్టేట్మెంట్ ఏంది, ఆల్రెడీ కట్టి ఉన్న వాటి జోలికి వెళ్ళము, కేవలం జూలై తర్వాత జరిగిన నిర్మాణాలు మాత్రమే వెళ్తాము. ఆయన ఇంకొక విషయం కూడా స్పష్టంగా ఏం చెప్పిండు అంటే, జూలై కంటే ముందు ఎవరన్నా ఆక్రమించుకొని చెరువులు కుంటలు వాటిలలో పార్కుల స్థలాలు కావచ్చు ఆక్రమించుకుని ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళము అన్నట్టుగానే ఆయన చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆక్యుపై అయి ఉంటారు వాళ్ళు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి భయపెట్టినా కూడా మేము కూల్చేస్తాం అదేం చేసినా కూడా అట్లా చేయొద్దు, ఎందుకంటే వాటిని కూడా మేము ఏం చేయము ఏమనము, వాళ్ళు అట్లనే ఉండొచ్చు, ఆక్యుపై చేసిన స్థలాలను కూడా మేము ఏం చేయము అని చెప్తా ఉన్నారు ఆయన. ఇప్పటివరకు మొన్నటి వరకు చేసిన పని ఏంటిది వాళ్ళంతా, ఇప్పుడు చేసినది ఏంటి? సున్నం చెరువు దగ్గర చూసినాం మనం, వాళ్ళు దశాబ్దాలుగా అక్కడనే ఉన్నారు. ఆయన గుళ్ళో పూజారి ఒక ఆయన, ఆ గుళ్ళో పూజారిని కూడా వదిలిపెట్టకుండా ఆ కట్టు బట్టలతో రోడ్డు మీదకి నూకేసిరు వాళ్ళని. ఆ పుస్తకాలు పిల్లలే అన్నీ కూడా ఇంట్లోనే పెట్టేసి సామాన్లన్నీ కూడా ఇంట్లోనే పెట్టేసి దాన్ని కంప్లీట్గా కూల్చేసారు సున్నం చెరువులు. ఆ రోజు అక్కడ పరిస్థితి చూసినాం, చాలామంది కనీసం అన్నం వండుకున్న అన్నం కూడా తిననీయలేదు వాళ్ళని. అందులో ఈ కూల్చివేతల సమయంలో ఆ గిన్నెలు అన్నీ ఉండిపోయి అందులో మట్టి పడి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి, అవంతా పడేయాల్సిన పరిస్థితి వచ్చింది, వీళ్ళు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నాడు, ఆక్రమించుకున్నవి కూడా మేము ఏమనము, జూలైకి ముందు ఆక్రమించుకున్నాయి 2024 జూలైకి ముందు ఆక్రమించుకున్న స్థలాల లోకి కూడా మేము వెళ్ళము ఎఫ్టీఎల్ బఫర్లోకి అని చెప్తా ఉన్నాడు. మరి ఇదే ఆ జూలైకి ముందు పర్మిషన్లు ఉండి గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు పర్మిషన్లు ఉండి వాళ్ళు అన్ని అనుమతులతోటి కట్టుకున్నవి, బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చిన బిల్డింగ్లని ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కూల్చేసారు. సో మరి ఆ కూల్చేసిన వాటికి ఏం పరిహారం ఇస్తారు, కూల్చేసిన వాటిని ఎట్లా వాళ్ళకి కాంపన్సేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడే ఇల్లు కట్టుకున్నారు కొత్తగా, అంటే ఒక 6 నెలలు 5 నెలలు అవుతూ ఉంటుంది నాకు తెలిసి వాళ్ళందరూ లోన్లు స్టార్ట్ అయిపోయి ఈఎంఐ స్టార్ట్ అయిపోయి. సో వాళ్ళు ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు లోన్ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది ప్రతి నెల హౌస్ లోన్ సంబంధించి. సో మరి ఇప్పుడు ఆ ఇల్లే కూలిపోయింది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడేమో మేము కూలగొట్టాము జూలై తర్వాతనే అంటున్నారు, మరి జూలైకి ముందు కూలగొట్టిన వాటి పరిస్థితి ఏంది? అంతకుముందు కట్టుకుని ఉన్న వాళ్ళే కూలగొట్టిరు, వాటికి సంబంధించి ఏం చేస్తారనేది మాత్రం రంగనాథ్ చెప్పడం లేదు. కేవలం ఇప్పుడు ఆయన ఇల్లుకు దెబ్బ వచ్చింది, సీఎం వాళ్ళ అన్న ఇంటికి దెబ్బ వచ్చింది, కాంగ్రెస్ నాయకుల ఇళ్ళకి దెబ్బ వచ్చింది కాబట్టి ఈ హైడ్రాన్ అంతా కూడా ఇప్పుడు మెల్లిగా పడుకోబెడతా ఉన్నారు. ఇంకొక ఆరోపణ ప్రతిపక్షం ముందు నుంచి చేస్తూ ఉన్నది, ఇది కేవలం మహారాష్ట్రలో హర్యానాలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల కోసం వసూల కార్యక్రమం మాత్రమే ఇది, ఆ తర్వాత ఆగిపోతుంది, ఏవైతే ఎలక్షన్లు అయిపోతాయో ఎలక్షన్ల తర్వాత ఈ కూల్చివేతలను ఆగిపోతాయని బక్కా జెడ్సన్ చాలాసార్లు చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగానే అపోజిషన్ పార్టీ కూడా చెప్పినట్టుగానే మహారాష్ట్ర ఎన్నికల హర్యానా ఎన్నికలు అయిపోయినాయి, మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయినాయి, ఆ మిగతా 4-5 రాష్ట్రాల ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇది సైడ్ ట్రాక్ అయిపోయింది హైడ్రా అనేది. కేవలం ఇప్పుడు జూలై తర్వాతనే కూలుస్తాం, అంతకుముందు వాటికి జోలికి పోము, కొత్తగా పర్మిషన్లు ఇవ్వము, పర్మిషన్లు రాకుండా చూస్తాము, అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఆరోపించినట్టుగానే ఇది కేవలం ఎలక్షన్ల కోసం నిధుల సమీకరణ, కాంగ్రెస్ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చుల కోసం నిధుల సమీకరణ కోసం చేసినటువంటి కార్యక్రమంగానే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఆ ఎలక్షన్లకి ముందు చాలా చురుగ్గా వేగంగా ప్రతిరోజు ప్రతి వీకెండ్లో హైడ్రా బుల్డోజర్లు వెళ్ళిపోతే కూల్చివేతలు కొనసాగిస్తాయి. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా అతలాకుతలం అయిపోయింది. ఆ యూనియన్లు వాళ్ళంతా కూడా గందరగోళానికి గురై మరి ప్రభుత్వానికి కలిసినట్టున్నారు, మరి వాళ్ళు ఏం సమర్పించుకున్నారో ఏం చేసిరో ఆ లోపు ఎలక్షన్లో చేసినా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. మహారాష్ట్రలో వీళ్ళకు గుండు సున్నా వచ్చింది, హర్యానాలో కూడా పోయింది. సో ఇప్పుడు ఆ ఎలక్షన్లన్నీ అయిపోయినాయి, అక్కడ ఖర్చులు తీరిపోయినాయి కాబట్టి మరి ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు ఆరోపించినట్టు బక్కా జెడ్సన్ ఆరోపించినట్టుగా ఇప్పుడు ఆ వసూల కార్యక్రమం ముగిసింది కాబట్టి ఇక్కడ హైడ్రా పనులు కూడా ముగిసిపోయినాయా, అందుకే ఇప్పుడు అది డైవర్ట్ అయిపోయి యూటర్న్ తీసుకొని కేవలం జూలై తర్వాతే మాత్రమే కూలగొడతాం, ఇప్పుడు కొత్త పర్మిషన్లు రాకుండా చూస్తామని చెప్పేసి రంగనాథ్ చెప్తున్నారు అనే క్వశ్చన్ వస్తూ ఉన్నది. దీని మీద మాత్రం ప్రభుత్వం కానీ ఇటు రంగనాథ్ కూడా ఏం క్లారిటీ ఇవ్వడం లేదు. కేవలం ఆయనే మేము ఇట్లా చేస్తామని చెప్తా ఉన్నారు తప్పితే దానికి ముందు జరిగిన వాటికి ఏం కాంపన్సేట్ చేస్తారు వీళ్ళు అనేది కూడా ఇప్పటివరకు చెప్తలేదు. మరి ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి, ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా అసెంబ్లీలో ప్రస్తావిస్తాయా లేదా చూడాలి. ఎందుకంటే కోట్ల రూపాయలు ఒక్కొక్కరు 1.5-2 కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు కూల్చేసింది హైడ్రా. సో మరి అంతంతా కూల్చివేసి ఇప్పుడు అక్కడ ఇల్లు లేకుండా పోయింది, ఇటు ఆ 2 కోట్లు ఇంకా అదనంగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈఎంఐ కింద కట్టాల్సిన దుస్థితి ఉన్నది ఇప్పుడు. సో మరి దీనికి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, హైడ్రా నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాల్సి ఉంది. గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ